నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. బిగ్ బ్రేకింగ్. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఏదైనా సడన్ బ్రేక్ పడవచ్చు. ఇది జరిగిద్దని, ఇది జరగదనడానికి రాజకీయాల్లోనే సాధ్యపడుతుంది. మరి తాజాగా ఎంటీవీ కింద బిగ్ బ్రేకింగ్. మరి ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ హెల్త్ మినిస్టర్ ఆళ్ల నాని గారు జాయిన్ అవ్వటం పక్కా క్లారిటీ అనేది పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటికే పార్టీ నాయకులు కొంతమంది విజయవాడ చేరుకున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత వాళ్ళు ఈరోజు సాయంత్రం 5 లేక 6 గంటలకు అనుకున్నారు. తాజాగా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు మరి కొంతమంది కీలక నాయకులకి ఫోన్ చేసి ఈ నెల డిసెంబర్ 9వ తేదీన ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవడానికి కొంత సమయాన్ని వాయిదా వేసాము, డిసెంబర్ 9న ఆళ్ల నాని గారు జాయినింగ్ ఉంటుందనేది మరి టీడీపీ అధిష్టానం నుండి ఒక కొద్ది సెకండ్ల క్రితమే ఈ సమాచారం బయటకు వచ్చింది. మరి ప్రస్తుతం ఆళ్ల నాని గారు టీడీపీలో జాయిన్ అవుతున్నారు అనే సమాచారంతో మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళలో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి ఏలూరు జిల్లాకు సంబంధించిన టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు తప్ప స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఏలూరులోనే ఉన్నారు. మరి టీడీపీ క్యాడర్లు కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వల్ల కొంత పార్టీ అధిష్టానం కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంచెం ఆలోచించి మరి ఈ యొక్క గ్యాప్లో అంటే 9వ తారీఖు లోపు శాసనసభ్యులతో మాట్లాడి ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆళ్ల నాని గారిని టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 9న ఆళ్ల నాని గారి జాయినింగ్ ఉంటుందనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆళ్ల నాని గారికి తాత్కాలికంగా టీడీపీలోకి వెళ్ళడానికి బ్రేక్ పడిందని చెప్పి అనుకోవాలి. మరి బ్రేక్ పడటానికి కూడా కారణాలు మరి గత రాత్రి నుండి మరి ఏలూరులో తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకంగా ఆళ్ల నాని చేరికని జీర్ణించుకునే పరిస్థితిలో చాలా పోస్టింగ్స్ పెట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు చాలామంది కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టి అణగదొక్కిన ఆళ్ల నాని గారు టీడీపీలోకి ఎలాగొస్తాడు, ఒకవేళ టీడీపీలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏలూరులో క్షమాపణ చెప్పి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తే అభ్యంతరం లేదన్నట్టుగానే మరి టీడీపీ తమ్ముళ్ళందరూ కూడా కీలకంగా పోస్టులు పెట్టారు, తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగ్రహ జ్వాలలు ఏలూరులో రగిలాయి. మరి ఈ కారణంగానే ప్రస్తుతం ఆళ్ల నాని గారి యొక్క తెలుగుదేశం పార్టీ చేరిక డిసెంబర్ 9కి వాయిదా పడిందనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి దీంతో కొంత అలజడి అంటే తెలుగు తమ్ముళ్ళ యొక్క ఆందోళన, అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గ్రహించి ఈ పరిస్థితుల్లో పార్టీ క్యాడర్లు ఎక్కడ కూడా అసంతృప్తి ఉండకుండా ఉండాలనే సంకల్పంతో ఆళ్ల నాని గారి యొక్క టీడీపీలో చేరికని వాయిదా వేయాలనేది నిర్ణయం తీసుకుని డిసెంబర్ 9కి ఆళ్ల నాని గారి చేరిక ఉండేలా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆళ్ల నాని గారు తెలుగుదేశం పార్టీలో చేరడానికి తాత్కాలిక బ్రేక్ పడింది. డిసెంబర్ 9కి పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. మరి ఈలోపు ఎలాంటి సమీకరణలు జరుగుతాయి, మరి ఏలూరు జిల్లా సంబంధించిన కీలక టీడీపీ నాయకులు ఏ మేరకు అంగీకారం తెలుపుతారో లేదో తెలియదు. మరి పార్టీ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేసి మరి 9వ తారీఖున అధికారికంగా జాయిన్ చేయడానికి ఈలోపు ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఆళ్ల నాని గారి టీడీపీలో చేరిక తాత్కాలికంగా బ్రేక్ పడిందనేది ఎంటీవీకి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.